ఆడపిల్ల తన జీవితంలో మరచిపోలేని మధుర దినం నీ జీవితంలో నేడు ఉదయించింది. మాతృ హృదయంతో మనస్ఫూర్తిగా నీ ఆశలు నెరవేరాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ధన్యురాలి. స్వయంవర మంటపానికి వెళదాం. పద తల్లి. కళ్యాణమా లేమ్మా. అమ్మా సతీదేవి, కనిపించిన వారికి కన్న కూతురు సౌఖ్యం కంటే ఇంకేం కావాలి తల్లి? నీ అందచందాలకు అభిమతాలకు అనుకూలుడైన వారిని వరిస్తావనే ఈ స్వయంవరం ఏర్పాటు చేశాను. నా ఆహ్వానాన్ని అంగీకరించి అనన్య అసామాన్య బలపరాక్రమ సమన్వితులందరూ అరుదించారు. ఇందులో నీకు నచ్చిన వారిని వరించి నీ తల్లిదండ్రుల అభిష్టాన్ని ఈడేర్చు తల్లి. సుభాషిని, సభను అలంకరించిన మహనీయుల గుణగణాలను అమ్మాయికి వరించి. సిద్ధం ప్రభు. దయచేయండి. అమ్మా సతీదేవి, వీరు దక్షిణ దిశాధిపతి యమధర్మరాజు. వీరు మేఘములకు అధిపతి వరుణదేవుడు. వీరు నాగలోకాధిపతి నాగానందుడు. వీరు పాతాళలోకాధీశుడు పాతాళకేతుడు. వీరు గంధర్వరాజు చిత్రాధనామధేయుడు. నారాయణ, రా నారదా రా, మంచి సమయానికే వచ్చాం. నారాయణ నారాయణ. అగ్రజ, విముక్తులేరి వారిని ఆహ్వానింపలేదా? అవివాహితుడైన శంకరుడైనా ఆహ్వానింపలేదా? నారదా, నీకేమైనా మతిభ్రమ కలిగినరా? అవునవును, ఈ విపరీతం చూస్తుంటే మతిభ్రమగాక మరేమవుతుంది? సోదరా, దేవదేవుడు ఆది మధ్యాంతరహితుడు, జగత్కారకుడు, సర్వాంతర్యామి అయిన శివుడు. సర్వాంతర్యామి కనుకనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అటు చూడు, నా వాకిట ద్వారపాలకుడై వేచి ఉన్నాడు. నా విరోధిని వరించి నన్ను నా ఆజ్ఞను అవహేళన చేస్తావా? జీవరహితమైన ఈ శిలాప్రతిమకు మాల వేసి దేవమానవ గంధర్వ సార్వభౌములు అవమానిస్తావా? మన్నించండి నాన్నగారు, ఎవరిని అవమానించడమో నా ఉద్దేశం కాదు. నా మనసుకు నచ్చిన మనోహరునికే పూలమాల వేశాను. ఏమిటి ఈ రాతి బొమ్మ నీ మనోహరుడు? అవును నాన్నగారు, మీ కంటికి రాతి బొమ్మే కావచ్చు, కానీ మహాదేవుడు నాకు పతి గతి దైవం సర్వస్వం. నోర్మై, చేసిన దానికి సిగ్గు చెందక నిండు సభలో నన్ను ఎదిరిస్తున్నావా? నీ వంటి ఘాతకురాన్ని ఒక్క క్షణమైనా మరణీయరాదు. ఏమిటి ఆవేశం? కళ్ళకు మాత్రమే కత్తికర చేయడం భావ్యమా? కనికరించండి స్వామి. వైరిని, ఇదా నా కుమార్తె? ఎంత వారించిన నువ్వు వెనక నా విరోధి వరించి వంశమర్యాదను మంట కలిపినదా నా కుమార్తె? సకల దేవతా సమక్షమును నన్ను పరాభవించినదా నా పుత్రిక? చిచ్చే, ఇది నా కుమార్తె కదా, నేను దీనికి తండ్రిని కాదు, నన్ను వారించు. శాంతించు అగ్రజ, శాంతించు. శ్రీహత్య మహాపాతకం. కైలాసనాథ, ఆత్మజన మందార, నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు స్వామి. సతీ, స్వామి దాక్షాయణి, నీ వంటి సాధ్వి ఉండవలసిన నెలవు ఇది కాదు. పద. ఒరే మాయావి, దొంగచాటుగా వచ్చి కన్యాభరణము గావించుందియా నీ తీర లక్షణం. కానిము, ఇందుకు మారుగా నిండు సభలో నిన్ను పరాభవింపుకున్న నా పేరు దక్షుడే కాదు. నారాయణ.
కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం తెమ్మెరలోనే పిల్లన గ్రోవి తీయని తొలిరేయి తెలియని హాయి తెమ్మెరలోనే పిల్లన గ్రోవి తీయని తొలిరేయి తెలియని హాయి తేనియ చిందేటి కెమ్మోవి తావి తేనియ చిందేటి కెమ్మోవి తావి తీర్చేనోయి తనివి కమనీయం కైలాసం నీ ప్రేమ సుధలో నెలవంక చలువా నిన్ను చూసి వికసించే నా కంటి కలువా నీ ప్రేమ సుధలో నెలవంక చలువా నిన్ను చూసి వికసించే నా కంటి కలువా చేసేద చెలువార శృంగార సేవ చేసేద చెలువార శృంగార సేవ చేకొను పరమశివా కమనీయం కైలాసం కాంతుని సన్నిధిని కలలు ఫలించి కవితలు పాడెను సంతోషం కమనీయం కైలాసం ఓం హ్రీం హాం క్రీం హ్రీం భం 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 భైరవి కాళీ చండి చాముండి భం 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 ఉదయం నుంచి కూర్చున్న ఒక్క పీరిగైనా రాడి ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే తిట్టి పోస్తుంది మావిడ ఏం చేయాలి కర్మం ఏంటి వీళ్ళెవరు భూతాలా ప్రేతాలా పిశాచాలా ఉన్నట్టుండి ఊడిపడ్డారే బయలో బయలో ఏమండి ఉడకరు పలకరు కొంపదీసి పుట్టుకోమలేదు కదా శ్వాస కూడా అట్టలేదు ఇంకే చచ్చినట్టే లేదు లేదు మీరు సావలేదు మాట్లాడుతున్నారు కనుక బతికున్నట్టే బ్రతికే ఉన్నావా వద్దు వద్దు ఆత్మహత్య మహాపాపం ఏంటి మా అంతటా మేము చేస్తే మహాపాపమా? అయితే మమ్మల్ని మీరే చంపి కాస్త పుణ్యం కట్టుకుందరు. వద్దు వద్దు ఇంత లేత వయసులో నిండు ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు ఆయన మీ కష్టం ఏమిటో చెప్పండి. మీకు తెలియదు మమ్మల్ని చంపండి. అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి. అబ్బా మీకు తెలియదు మమ్మల్ని చంపండి. మమ్మల్ని చంపండి. అబ్బా మీ కష్టం ఏమిటో చెప్పండి అయ్యా. కష్టమా? మాకు వచ్చిన కష్టం మీకు వచ్చుంటే ఈ పాటికి ఏం చెప్పమన్నారు? చేతికి దొరికిన చిలకలు చేతికి చిక్కినట్టే చిక్కి చెడామడా తిట్టి చేయి జారిపోయాయి. ఒంటరి జీవితం గడపలేక ఊరి పోసుకొని వద్దామని. అలాగు ఓహో అదే సంగతి. ఎవరో అమ్మాయిలు మిమ్మల్ని నిరాకరించారన్నమాట. మరి ఆ సంగతి ముందుగా చెప్పరే. చెబితే మాత్రం మీరేం చేస్తారు? ఈ దేవధర్మ అంటే ఏమనుకున్నారు? దివ్యజ్ఞాని, అపర జ్యోతిష సార్వభౌముడు, మాంత్రికుడు, తాంత్రికుడు, భూత వైద్యంలో మనకు మనమే సాటి. చూడండి నా శక్తి. భలే బాగుందే. ఒక్క క్షణంలో ఆ అమ్మాయిలు మీ వశం అయ్యేటట్టు చేస్తాను. నిజమా? నిజమేనా స్వామి? అయితే అదేదో త్వరగా చెప్పండి స్వామి. 2 పువ్వులు మంచి ఇచ్చానంటే మీ వరపులు 3 పువ్వులు 6 కాయలుగా మారతాయి. తొందరగా ఇప్పించండి. అమ్మ పలికితే గాని అమ్మాయిలు పలకరు. అంటే దక్షిణ సమర్పించుకోవాలా? ఇంకా అడుగుతావేమిట్రా అన్నయ్య? ఉత్త పుణ్యానికి ఉపకారం చేయడానికి నేను మన మేనమామ బాగుపడతా. ఏమైనా వంగ తోట దగ్గర బావగా అదుగా డబ్బు డబ్బు. అరే ఆదుకుంటానని అభయమిస్తే ఒక్క డబ్బేమిటి ఏది కావాలనే. స్వామి వరహాలు తీసుకోండి. వరహాలు మాకు ప్రేమ వరం ప్రసాదించండి స్వామి. జై కాళీ. ఇవి తీసుకెళ్లి ఆ అమ్మాయికి వాసన చూపించండి. వాళ్ళకి మీ మీద వలపు వాసన కలుగుతుంది. ఇది నిజమేనా స్వామి? నిజమేనా స్వామి? మీరు మనిషి కాదు, అవును మా పాలిటి దేవుడి. ఆగండి ఆగండి. వెంటనే అక్కడ ఏమైంది నాకు చెప్పండి. అప్పుడు నేను వశీకరణ మంత్రం చదువు. మీరు మళ్ళీ వెళ్ళేసరికి ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్ళాడుతూ ఉంటారు. స్వామి 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 మీరు చెప్పిన మంత్రమే ఫలిస్తే మీ ఒళ్ళు బంగారంతో నింపేస్తాం. జై కాళీ. భం 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 భం.